చిన్న ప్రార్థన చేసుకుని 2 నిమిషాలు వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ పిల్లలతో కలిసి ఈరోజు ఆదివారం మన కొద్ది నిమిషాలు మాట్లాడుతుండగా సమయోచితమైన జ్ఞానంను ప్రసాదించండి. వింటున్న మీ పిల్లలు మనోనేత్రాలు వెలిగించి మనం వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో ఎన్నో విలువైన సత్యాలు దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. ఈ రాయించి ఇవ్వడంలో ప్రధానమైన కారణం ఏంటంటే, మనుషులు తప్పిపోకుండా లోకానుసారంగా జీవించకుండా నా వైపు ఎవరైతే వస్తారో వాళ్ళను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదించాడు. తగిన సమయంలో దేవుడు వాళ్ళను హెచ్చిస్తాడు అనేది వాస్తవం. కాకపోతే ఈరోజు 100కి 90% దుర్బోధల్లో ఉన్నారు. ఈరోజు 100కి 90% దుర్బోధలో ఉన్నారు. మనకిచ్చిన దేవుడు అవకాశం ఏంటంటే, దుర్బోధలేవో హితబోధలేవో మనం గమనించాం. దేవుని కృపను బట్టి గమనించిన మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. దుర్బోధలో ఉన్న వాళ్ళ దుర్బోధల్లోనే ఉండిపోయారు. మనం వాటిలో నుంచి రక్షింపబడ్డాం, వాటిలో నుంచి మనం బయటికి వచ్చేసాము. ఈ సత్యాలు కూడా మన సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే దుర్బోధల విషయమై ప్రోత్సహించబడతారు. ఎలా ప్రోత్సహించబడతారు? ఇవన్నీ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోకపోతే మనం కూడా ఏమైపోతాం? ఎందుకు ఇంత ఈ బైబిల్ గ్రంథంలో ఇన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్టులు ఉంటాయి? మీకు తెలుసా? కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అంటే జన్మ పాపం ఉన్నదా, అది దేవుడు ఒకరా ముగ్గురా, 2, ఇంకోటి ఏంటి, స్త్రీలు సంఘంలో వాక్యము బోధించవచ్చా లేదా అనేది ఒక సందర్భం. ఇంకేమున్నాయి? యేసుక్రీస్తు రాజ్యం వచ్చిందా రాలేదా, అసలు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందా జరిగిపోయిందా, ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్టు. సమాజానికి అర్థం కావు. ఇవన్నీ దుర్బోధల్లోనే ఉండిపోయారు కొంతమంది. సత్యమేంటో అసత్యమేంటో తెలియదు. ఎంతగా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉందా అంటే, మనం దాంట్లో నుంచే వచ్చాము. ఒకప్పుడు నేనంటే అవి విన్నాను. 7 ఏళ్ళ శ్రమలని, 1000 ఏళ్ల పరిపాలనని, ఇవన్నీ కూడా విన్నాను. విని ఈ బోధలోనికి వచ్చాం. ఈ బోధలోనికి మనం విన్నాం. కొంతమంది డైరెక్ట్గా వచ్చేస్తారు, సత్యాన్ని పట్టుకొని వచ్చేస్తారు. కొంతమంది ఏంటంటే దాంట్లో అనుభవిస్తూ కొంతమంది వచ్చేస్తారు. అసలు ఈ బోధన మనం అంగీకరించకపోతే నష్టపడతామా, మనకేమన్నా లాభమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే 2వ యోహాను రాసిన పత్రిక ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎంత ప్రమాదకరమైనదో, లేదా దాన్ని వదిలేసి ఈరోజు మనం లోకల్లో ఉన్నాం, లేదా గ్రామాల్లో ఉన్నాం, మన స్థానిక సంఘంలో ఉన్నాం, నివసిస్తున్నాం. ఈ పాస్టర్ గారిని, ఈ సంఘాన్ని వదిలేస్తే మన గతి ఏంటి? అక్కడ మనం ఆరాధించలేము, అక్కడ మనం ప్రకటించలేము, వాళ్ళకి సహకారులుగా ఉండలేము. అలా ఉండకపోతే వాళ్ళు సంఘం అంతా మన మీద ఏమైపోద్ది? ఎగనెస్ట్గా తయారైపోతారు. అలా తయారైపోవటానికి ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, వాక్యంపై నువ్వు నిర్ణయం తీసుకున్నావా? వాక్యం పట్ల, లేదా మీ సేవకుడి పట్ల నిర్ణయం తీసుకున్నావా? నీ సంఘం పట్ల, మీ గ్రామం పట్ల నిర్ణయం తీసుకున్నావా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే వాక్యాన్ని మనం గెలిపించాలి, వ్యక్తులను కాదు. అందుకే వాక్యాలనే మనం గెలిపించాలి, వ్యక్తులను కాదు, సంఘ బోధకులను కాదు. వాక్యం ఎప్పుడైతే గెలుస్తుందో, వాక్యం ఎప్పుడైతే మనల్ని దాన్ని నివృత్తి చేసుకుంటామో చాలా మనం బలంగా ఉన్నట్లుగా ఇదైపోతాం. చదవండి ఒకసారి 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును. దేనిని విడిచి? క్రీస్తు బోధ. క్రీస్తు బోధ ఏంటి అంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం అంతా లేఖనానుసారంగా దేవుని వాక్యమే. అంటే క్రీస్తు అంటే ఆయనే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. అంటే సత్యము అంటే ఏంటి? వాక్యము. ఈ వాక్యాలను విడిచి ఎవరైతే భిన్నంగా అంటే నిలిచి ఉండు దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు. దేవుణ్ణి ఏమని చేస్తాడు? అంగీకరించడు అంటే ఒప్పుకోడు. అలాంటి వాళ్ళు ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు అన్నట్టు. ఆ బోధ యందు
నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు అన్నాడు. ఎప్పుడైతే ఆ బోధ యందు నిలిచి ఉన్నాడో తండ్రిని కుమారుని ఏం చేస్తాడు? అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధ తేక, ఎవడైనను ఈ బోధ తేక అంటే ఏ బోధ? క్రీస్తు బోధ. ఇప్పుడు ఎవడైనను ఈ బోధ తేకు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా యేసురాజ్యం ఇంకా రాలేదండి, యేసురాజ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఎవరి బోధ అది? ఎవరి బోధ అంటే రాజ్యం ఇంకా రాలేదు, మనం ఏమంటారు దాన్ని, పరలోక ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, రాజ్యం ఇంకా రాలేదని చెప్పి. ఇంకా ఇది క్రీస్తు బోధ? క్రీస్తు బోధ కాదు, అది క్రీస్తు బోధ కాదు. క్రీస్తుకు భిన్నంగా వాళ్ళు అరుస్తున్నారు. ఒకవేళ రాజ్యం రాకపోతే నువ్వు రొట్టె ద్రాక్షారసం ఎందుకు ఇరుస్తున్నావు? నువ్వు రాజ్యం రాకపోతే రొట్టె ద్రాక్షారసం నీ సంఘంలో ఎందుకు ఇరుస్తున్నావు? 1000 ఏళ్ళ పరిపాలన జరిగినాక రాజ్యం వచ్చినాక కదా నువ్వు రొట్టె ద్రాక్షారసం ఇచ్చేది, అంతేనా? రాజ్యం ఎప్పుడు వచ్చింది? రాజ్యంలోనే కదా ఆ విందు, ఆ భోజనం ఆ రాజ్యంలో కదా చేసేది. ఆ రాజ్యంలో ఏం చేస్తున్నావు నువ్వు? ఇటు ఒక్క రాజ్యం రాలేదని ప్రార్థన చేస్తున్నావు, నువ్వు రొట్టె ద్రాక్షారసం విరుస్తున్నావు. ఇది ఎలా సాధ్యం? అంటే క్రీస్తు ఇంకా చనిపోయా, తిరిగి లేవలేదనా? రాజ్యం స్థాపించలేదనా? ఎవరో స్థాపించడానికి వస్తారని నువ్వు దుర్బోధలు ఏమైనా ప్రవర్తిస్తున్నావా? ఒకవేళ అలా ప్రవర్తిస్తూ మన ఇంట్లోకి వచ్చి వందనాలమ్మా బాగున్నారా అన్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? వందనాలమ్మా బాగున్నారా, లేకపోతే మీ దశం బాగా ఇచ్చారా, అవన్నీ మనకేంటి శరీర సంబంధంగా చాలా బాగుంటాయి. అందుకు వాళ్ళ విషయంలో ఏమన్నాడు ఇక్కడ కింద? వాళ్ళ విషయంలో ఏమన్నాడు? ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, ఏ యొద్దకు? మీ గృహానికో లేకుంటే మీ యొద్దకో లేదా మీ సంఘానికో వచ్చి బోధిస్తున్న ఎడల, ఈ మాటలన్నీ బోధిస్తున్న ఎడల వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు. అమ్మ అయ్యగారిని అలా మాట అనే విశ్వాసులు ఉన్నారా ఈరోజు? అసలు ఈ జ్ఞానం తెలుసా? వాళ్ళు ఏ బోధలో ఉన్నారు అసలు? ఆ సంఘం ఇందాక డాడీ గారు చెప్పారా, సంఘానికి ఏం పేరు పెట్టాలి, సంఘానికి ఏం పేరు చెప్పాలి? ఇప్పుడు మన గ్రామాల్లో ఉన్న వాళ్ళు సంఘంకు ఆ పేరు లేదనుకోండి, వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు క్రీస్తుకి విరోధుల? క్రీస్తు బోధ అది క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులకు మనం ఏం చేయాలి? భిన్నంగా ప్రవర్తించాలా? వాళ్ళ దుష్టక్రియల్లో మనం కూడా పాలిభాగస్తులు కావాలా? ఏం చేయాలి ఇప్పుడు? వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభం అని వారితో అంటే, శుభం అంటే ఏంటి? వందనాలు అయ్య గారు అంటాం. శుభం అంటే ఏంటంటే వాళ్ళు వందనాలు చెబితే మనం కూడా వందనాలు చెప్పటం. అంటే ఈ దుష్టబోధలు, ఈ దుర్బోధలు ఏవైతే ఆయన చెప్తున్నాడో, ఏవైతే ఆయన బోధిస్తున్నాడో వాటన్నిటిలో కూడా నువ్వు కూడా ఏమైపోతావు? పాలి భాగస్థుడు అయిపోతావు. ఇప్పుడు మనకు పరలోకం వస్తుందా? పరలోకం వస్తుందా? ఏదో లోకం విషయంలో మనం మోసపోయామంటే ఇంకోసారి మనం సంపాదించుకోవచ్చు. వాక్యం విషయంలో నువ్వు మోసపోయావంటే నువ్వు రక్షింపబడినా ఏంటి, సంఘంలో చేర్చబడినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా వాక్యానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకోండి, పరలోకం మనకు రాదు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అది ఎంతటి వారైనా మన వాక్యాన్ని గెలిపించాలి. అంటే దేవుని కన్నా గొప్పవారు ఎవరు ఉన్నారా? వాక్యం కన్నా గొప్పది ఏమైనా ఉందా? ఏ బోధకుడిని కూడా మనం సాటిస్ఫై చేయకూడదు. అంటే బోధ విషయంలో అసలు రాజీ పడకూడదు. ఈ బోధ నన్ను దేవుని దగ్గరకు చేర్చేది కాదన్నప్పుడు అక్కడి నుంచి నువ్వు తొలగిపోవాలి. దశలోనికులకు రాసిన పత్రిక చూడండి. దశలోనికులకు రాసిన పత్రిక 2వ దశలోనికులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన, మా వలన ఎవరు? అపోస్తలుడైన పౌలు మా వలన పొందిన బోధలు మీ సంఘంలో ప్రకటింపబడుతున్నాయా? మేము అపోస్తలులుగా క్రీస్తు బోధలో నడుచుకునేటప్పుడు మేము కూడా అదే బోధన పట్టుకొని ఎన్నో సంఘాలను, ఎంతో ఆత్మలను రక్షించాం. మళ్ళా ఆ బోధలో తేకుండా ఆ బోధన ప్రకారంగా కాక,
అంటే ఎప్పుడైతే అపోస్తుల బోధల ప్రకారంగా కాకుండా ఆ బోధన మించి లేదా క్రీస్తుని విడిచి ఆ ప్రకారంగా కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. మనకి ఏదైనా వాక్యం మనకి ఇక్కడ కరెక్ట్ లేదనుకోండి, వాక్యానుసారంగా లేదనుకోండి, అక్కడ నుంచి నువ్వేమైపోవాలి? తొలగిపోవాలి. అక్కడే ఉంటే ఏమైపోద్ది చెప్పండి? అక్కడే ఉంటే ఏమైపోద్ది? ఒకవేళ మనం లోకంలో ఎక్కడైనా పాపం చేస్తున్నారని, క్రమం తప్పారు, వాళ్ళు విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు, మనం అక్కడ నిలబడతామా? పక్కకు వచ్చేస్తామా? విశ్వాసులుగా లేదా సత్యం ఎరిగిన వాళ్ళుగా, దేవుని నమ్మిన వాళ్ళకి ఏం చేస్తాం? అక్కడ నుంచి పక్కకు వస్తాం. అక్కడే ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఏమంటుంది? పాపం అంటే ప్రమాదం ఉంది, పాపులతో స్నేహం చేసే ప్రమాదం ఉంది. అలాంటి పనే ఈరోజు ఇక్కడ క్రీస్తు బోధ తేకుండా భిన్నమైన బోధలు తెచ్చే వారికి కూడా మీరు సహవాసం చేయకూడదు. వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నారు, వాళ్ళ క్రమం ఏంటో వాళ్ళకు తెలియలేదు. ఏదో వాళ్ళ ధనాపేక్షతో ఏదో ఆ కానుకలు వస్తాయనో లేదా దశమ భాగాలు వస్తాయనో శరీర సంబంధంగా ఆలోచించి సంపాదనలో పడి ఆత్మల సంపాదన లేక విశ్వాసుల జీవితాలతో ఆడుకున్న బోధకులు ఎందరో ఈరోజు ఉన్నారు. కనుక సంఘానికి ఏం పేరు పెట్టాలో తెలియని అమాయకులు ఈరోజు ఇలాంటి వాక్యాలను చెప్పి ఆత్మీయంగా మనం బలపరిచే బోధకులు ఎవరున్నారో మనం ఆలోచించుకొని వాళ్ళకు మనం సహకారం ఇవ్వాలి, వాళ్ళకు మనం ముందుకు నడిపించే ప్రయత్నం మనం చేయాలి. అసలు ఇవి మనం ఆలోచన విధానంగా గెస్ చేయాలి ముందు. ఈరోజు చూడండి, మన ప్రతి రంగంలో అన్నిటినీ పరిశీలిస్తాం కదా. అంటే స్త్రీలు అనుకోండి, షాపింగ్కి వెళ్ళారు అనుకోండి, ఏం పరిశీలిస్తారు? చీరలు లేదా కూరగాయలు లేదా పిల్లలకైతే స్కూల్స్, ఇవన్నీ మనం పరిశీలిస్తాం కదా. ఏది ఉత్తమమైనది, ఏది ప్రాముఖ్యమైనది, ఎక్కడ చదువుకుంటే మన పిల్లలు ఉత్తీర్ణతలు అవుతారు, మంచి భవిష్యత్తు బాగుంటుంది, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ఉంటాం. అది కూడా ఆత్మీయంగా నేను ఎక్కడ ఉన్నాను, ఏ సంఘంలో ఉన్నాను, అసలు అది క్రీస్తు బోధలోనే నిల్చున్న సంఘమేనా, అసలు బైబిల్ని దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, అంగీకరిస్తుందా, వీళ్ళు కూడా ఏమైనా తప్పు చెబుతున్నారా, అలా ఉండకపోతే నాకు ప్రమాదకరమైన ఆత్మ నేను రక్షించుకోలేకపోతున్నానే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. అది పరిశీలన. మన ఆత్మలను మనం రక్షించుకోవటం అంటే అది పరిశీలన. ఆ పరిశీలనాత్మకంగా మనం ఆలోచించుకుంటేనే మనం వాక్యంలో నిలబడగలుగుతాం, పరలోకాన్ని సాధించగలుగుతాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు, వాక్యానికి భిన్నంగా క్రీస్తుకు భిన్నంగా ప్రవర్తించే వాళ్ళు అబద్ధికులు. అబద్ధికుడికి జనకుడు ఎవరు? అపవాది సంబంధులు వాళ్ళు. చదవండి. కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును అన్నాడు. మోసపరచు ఆత్మల యందును, మనల్ని మనం మోసం చేసే ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి వాటి మీద గురిపెట్టుకున్నారు, వాటి మీద లక్ష్యముంచారు. అవి సంపాదనకు అనుకూలంగా ఉంటాయి వాళ్ళకు, అవి సంపాదనకు వాళ్ళకు అనుకూలం ఉంటాయి. కడవరి కాలం అంటే ఏంటి? కడవరి కాలం అంటే ఏంటి? యేసుక్రీస్తు రాకడే కడవరి కాలంలో వచ్చాడు, అంత్య దినాలలో వచ్చాడు. అంత్య దినాలంటే మళ్ళీ ఏదో రెండో రాకట్లో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అనుకోకూడదు. మనం ఎక్కడున్నాం? కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లోనే ఉన్నాం. ఇప్పుడే ఆ బోధ మారిపోతుంది. ఎప్పుడో మారిపోయింది, మొదటి సెంచరీలోనే యేసుక్రీస్తు ఉన్నప్పుడే. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నది. విశ్వాస భ్రష్టులు అంటే ఆత్మ మనల్ని ఏం చేయాలంటే పరిశుభ్రపరచాలి. అంటే భ్రష్టాత్మలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలి మనల్ని? ఈ భ్రష్టాత్మలోనే ఉంచి మనల్ని ముంచేటట్లుగా, మన ఆత్మలను మనము మోసపుచ్చేటట్లుగా, ఈ లోకానుసారంగా ఈ బోధలోనే. అంటే ఈ భ్రష్టాత్మ అంటే ఏంటి?
భ్రష్టాత్మ అంటే అది కూడా బైబిలే కదా, ఇది కూడా సంఘమే కదా, ఈయన కూడా బోధకుడే కదా. ఇవి భ్రష్టాత్మ, మనం మోసపరిచాయి. అందుకే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల. అంటే మన వాక్యం మనల్ని నమ్మించడం అంటే కల్పనా కథల వైపు మనల్ని త్రిప్పుతూ ఉంటుంది, లోకానుసారంగా త్రిప్పుతూ ఉంటుంది. అది మనల్ని మోసం చేసేది. అందుకే దశలోనికలకు రాసిన పత్రిక 2:9 దానికి పూర్తిగా వివరణిస్తూ ఉంటాడు. అది కనుక మనం ఆలోచన చేస్తే 2వ దశలోనికలకు రాసిన పత్రిక 2:9 నుంచి, నశించుచున్నవారు తాము రక్షించబడుటకై ఆ సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమై సమస్తమైన బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ సాతాను కనుపరచు బలమును అనుసరించుండును. ఇందుచేత క్షమించండి, 10 చదువుతున్నాను. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక వాళ్ళకు మనస్సాక్షి ఉండదు. ఏమండి, మా అయ్యగారే కావాలి, మా ఆయన బోధే కావాలి, అది పాతాళానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా, ఏంటి పరలోకానికి వెళ్ళినా అంటే బోధకుడిని నమ్మినట్టు వాక్యాన్ని నమ్మరు, దేవుడిని నమ్మరు. దేవుడు రాయించిన లేఖనాలు కానివ్వండి, వాక్యం కానీ మనం వాటిని నమ్మటానికి మన మనస్సు ఇష్టపడదు. భ్రష్టాత్మక అప్పగిస్తాడు. ఇక వాళ్ళు మారరు. వాళ్ళకి ఏం చేయాలి? భ్రష్టాత్మక అప్పగిస్తాడు. ఎప్పుడైతే ఇది వాక్యానుసారం కాదు, నేను మనుషులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, బోధకులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు ఎన్నో విషయాలు దేవుడు చూపిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. నేను పరలోకానికి నడిపించడానికి, ఆటంకం లేకుండా తీసుకుపోవడానికి దేవుడు నిన్ను మార్గాన్ని చూపిస్తాడు. అలా లేకుండా మనం నిర్లక్ష్యంతో లేదా అశ్రద్ధతో ఏదైతే సంఘమే కదా, ఏదైతే వాక్యమే కదా, ఏదైతే బైబిలే కదా, ఎవరైతే బోధకులే కదా, ఆ వాక్యమే కదా చెబుతుంది అని పరిశోధనాత్మకంగా లేకుండా అది ఇశ్రాయేలీలకు చెప్పిందా, క్రైస్తవులకు చెప్పిందా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, సందర్భం ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా రాజ్యం వచ్చిందా, రాజ్యంలో ప్రార్థనలో నేను కూడా పాలిభాగస్తులు అవుతున్నానా, ఎప్పుడు రాజ్యం వచ్చింది, అసలు రాజ్యం రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా ఏదో గుడ్డిగా ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం కూడా ఏంటంటే నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది. కనుక అపొస్తలుడైన పౌలు ఎన్నో విషయాలు హెచ్చరిస్తాడు. ప్రతి సంఘాలలో ఇలాంటి బోధలు వచ్చాయి, వాటి నుంచి మీరు తొలగిపోండి. కనుక ఈ విషయాలను మనం గమనించుకోవాలి. 17వ అధ్యాయం 20-21 చూస్తారా? లోకస్వార్త. అసలు ఈ రాజ్యం గురించి అక్కడ ఏమన్నారు యేసుక్రీస్తు వారు? లోకస్వార్త 17వ అధ్యాయం 20-21. చాలామంది అడిగారు, ఎట్లనే అడిగారు యేసుక్రీస్తు వారిని, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది. ఎవరి మధ్యన ఉంది? మీ మధ్యనే. అప్పటికే శిష్యులు ఉన్నారు, వాళ్ళ మధ్యనే అసలు రాజ్యము మీ మధ్యనే ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను నేను అన్నాడు. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్నవారు, ఎవరు నిలిచి ఉన్నారు? శిష్యులు కదా నిలిచి ఉన్నది. శిష్యులు నిలిచి ఉన్నారు.
కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు అన్నాడు. అంటే చూచు వరకు మరణము రుచి చూడడు. అంటే ఏదైతే రాజ్యము వస్తుందో ఆ రాజ్యము చూచు వరకు మరణము పొందరు అన్నాడు. అంటే వీళ్ళు రాజ్యం వచ్చిందా రాదనడానికి ప్రధానమైన కారణాలు, ఒకవేళ రాజ్యం వచ్చిందనుకోండి, వాళ్ళ టైంలోనే రాజ్యం వచ్చిందనుకోండి, వాళ్ళు చూసి ఉంటారు. ఇప్పుడు రాజ్యం రాలేదనుకోండి, ఎవరు ఉండాలి? ఇప్పుడు వాళ్ళు బ్రతికుండాలి కదా. 2000 సంవత్సరాలు కదా, 2000 సంవత్సరాలు బ్రతికిన మనుషులు ఎవరైనా ఉన్నారా? అంటే అపోస్తులు కదండి, ఇక్కడ ఉన్న శిష్యులు కదా. యేసుక్రీస్తు వారు ఇప్పుడు 2000 సంవత్సరాలు కదా ఈ భూమి మీదకి వచ్చాడు. మొదటి శతాబ్దంలో 33.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలు బ్రతికిన మానవుడు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ బ్రతకడానికి అవకాశం లేదు అనుకుంటే రాజ్యం వచ్చి ఉండాలని మనం నిర్ధారించుకోవాలి, అంతే కదా. అంటే రాజ్యం రాలేదనుకోవటానికి ఈ వచనాలు మనం చూపించవచ్చు, వాళ్ళకి బోధకులు కావచ్చు, లేదా వాళ్ళకి అంత ఎక్స్ప్రెషన్ ఎవరు ఎంత పరిశీలనాత్మకంగా చదివించేది ఏంటంటే, వాళ్ళు పైనుంచి డినామినేషన్లో కొన్ని సంస్థలు వాళ్ళకి డబ్బులు ఇస్తాయి, ఏదో వాళ్ళు వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఈరోజు ఒక సంఘం, రేపు ఒక సంఘం, అలా కాదు మనం చెప్పాల్సింది. లోకానుసారంగా మనం నడవకూడదు, ధనాపేక్షకు ఆశపడకూడదు. ఆత్మను రక్షించి పరలోకానికి చేర్చగలిగిన వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. ముందు మనం అది సంపాదించుకుంటే ఎవరు ఎటొచ్చినా వాక్యానుసారంగా మనం చెప్పగలిగితే దానిని మనం పరిశీలన చేస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 'ఆయన మనలను అంధకార సంబంధమైన చీకట్లో నుండి, లోకములో నుండి'. అంధకారం అంటే ఏంటి? గొడ్డితనం కదా. అప్పటి వరకు మనం చీకట్లో ఉన్నాం, లోకంలో ఉన్నాం. ఆ చీకట్లో ఉన్న మనల్ని, లోకంలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు కదా. ఇది పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. కనుక ఇక్కడ ఏమంటాడు? ఆయన మనలో అంధకార సంబంధమైన, మనం అందరం అంధకార సంబంధులమే, లోకానుసారంగా జీవించిన వాళ్ళమే, చీకట్లో నుంచి జీవించిన వాళ్ళమే. అలాంటి మనల్ని అంధకార సంబంధమైన మనం అధికారంలో నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడా? మళ్ళీ రాజ్యం వస్తే చేస్తాడు అంటాడు. అక్కడ రాయబడింది ఎట్లంది? రాజ్యం వచ్చినప్పుడు చేస్తాడు అని రాయబడుతుండదు. ఒకవేళ రాకపోతే అప్పటికి రాజ్యం వచ్చింది, రాజ్యంలో పిల్లలు ఉన్నారు, రాజ్యంలో సంఘంలో అనేక విశ్వాసులు ఉన్నారు, సంఘం కొనసాగింపబడుతుంది. కనుక వీళ్ళందరూ అపోస్తులందరూ రాజ్యంలో ఉన్నారు. అంధకార సంబంధమైన క్రియల నుంచి మనల్ని విడుదల చేశాడు, క్రీస్తు రాజ్యంలోనికి మనల్ని నడిపించాడు అన్నది వాస్తవం. ప్రకటన గ్రంథం కూడా చూడండి, ఓ మాట ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను ఏంటి? రాజ్యములోను సహలములోను పాలివాడనైన యోహానను నేను అన్నాడు. అప్పటికే రాజ్యం ఉంటేనే కదా దాంట్లో పాలివాడయ్యేది. ఆయన రాజ్యంలో ఉన్నాడు, ఆయన సహనంలో ఉన్నాడు. పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తం, యేసుని గురించి సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపమును పరవాసుడైతిని, పద్మాసు దీపమున పరవాసినైతిని అన్నాడు. అంటే మీ సహోదరుడు, అంటే యోహాను రాస్తున్నాడు, యేసుని బట్టి కలుగు శ్రమలలోను ఆయన రాజ్యములోను సహనములోను పాలివాడనై, అంటే దానిలో జతపరిచిన వాడనై నేను కూడా, ఇన్క్లూడింగ్ దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో కూడా నేను కూడా పాలివాడయ్యాను. నేను ఇప్పటికి పనిచేస్తున్నాను, నేను ఇప్పుడు బంధింపబడినాను, పద్మాసు దీపములో ఉన్నాను. అంటే ఇంకా రాజ్యం వస్తుంది అని మనం ప్రార్థన చేయటం చాలా, అది దుష్టక్రియలకు సంబంధించినది. రాజ్యం గురించిన కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అవి అలా ప్రార్థన చేయడం, వీళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు, కానీ
లేఖనాన్ని అతిక్రమించడం చాలా ప్రమాదకరమైనది. బోధకులకే శిక్ష అంటాడు పేతురు రాసిన యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం చూస్తే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండి అంటున్నాడు. చూడండి, బోధకులమైన మనము కఠినమైన తీర్పు, ఏమండి, కఠినమైన తీర్పు. ఈ లోకంలో మనం కొన్ని బలహీనతల వల్ల శరీర సంబంధమైన లోక సంబంధమైన కొన్ని పొరపాట్లు చేస్తుంటాం, తప్పులు చేస్తుంటాం. లేదు మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళితే ఆయన క్షమిస్తాడు మనల్ని. అంటే ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తాడు, క్షమిస్తాడు. అలాగని మనం తప్పులు చేయకూడదు. కానీ లోకానుసారంగా ఏవైనా బలహీనతల్లో పడిపోతే మనం మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడి విశ్వాసంలో నిలబడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ విషయంలో మనం ఏదైనా తేడా చేసామనుకోండి, విరోధంగా మనం బ్రతికామనుకోండి, అది మనల్ని నరకానికి దారితీస్తుంది. అందుకే 12వ వచనంలో ఏమంటాడు? 12వ అధ్యాయంలో 31 మత్తయి వార్త 12వ విషయం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటి మనం తెలియకపోతే పొరపాట్లు పడిపోతాం. 31 చదువుతారా? 31. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ అని అంటే, ఈ లోక సంబంధంగా లోకానుసారంగా శరీరానుసారంగా మనుషులు ఏదైనా పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే దానిని ఏం చేస్తాడు దేవుడు? క్షమింపబడును. కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దోషణ కంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు దానిని వ్యతిరేకంగా ఏదైనా చెప్పారనుకోండి, అలా చెప్పడం వల్ల వాళ్ళు నమ్మారనుకోండి, దానికి క్షమాపణ లేదు. 32 కూడా చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదే 32 కూడా, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి యేసుక్రీస్తు వారు లేదు, పాడు లేదు. ఎవరు ఆయన రక్తం ఇప్పుడు ఎక్కడుంది అన్న వాళ్ళకి కూడా రక్షిస్తాడు దేవుడు. ఆయన రక్తం లేదు, ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయనేం దేవుడు అన్నాడు అనుకోండి, ఆయన తండ్రి నన్ను క్షమించండి నాకు పొరపాటైపోయింది అన్నాడు అనుకోండి, ఆయనకు కూడా రక్షణ ఉంది, ఆయన కూడా క్షమిస్తాడు. కానీ మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. వాక్యానికి భిన్నంగా నువ్వు మారేవనుకోండి, నీకు తండ్రి నన్ను క్షమించు అంటే లేదు. అక్కడ బోధించేసావు, ఆల్రెడీ ఎన్నో విషయాలు బోధించి అనేక ఆత్మలు నువ్వు తొలగించేసావు. నీకు ఇంకా పాపక్షమాపణ ఎక్కడిది? ఏదైనా నువ్వు పొరపాటు చేసావనుకో, లోకానుసారంగా శరీరానుసారంగా క్షమిస్తాను. కానీ వాక్యానికే భిన్నంగా నేను రాసిన మాటకే నువ్వు అవిధేయుడిగా బ్రతికి అనేకులకు ప్రకటించి ఇప్పుడు క్షమించమంటే ఎట్లా అంటే, ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కదా మనుషులు రాసింది, ఆ శక్తిని దేవుడిచ్చింది. ఆ పేతురు రాసిన పత్రిక చూసి ముగిస్తాను. ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ అంటే ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కదా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాశారు కదా. ఎన్నో పుస్తకాలు, 42 మంది ప్రవక్తలు, ఇందులో జాలర్లు, ఇందులో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఎంతోమంది రాసినా అది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే రాయబడి ఉన్నదన్న సంగతి మనకి తెలుస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. లేఖనాలలో ఏ ప్రవచనం పుట్టదు. ఏదో నీ ఊహల వలన చెప్పటము, అక్కడ ఇది ఉందలే, ఇక్కడ ఇది ఉందలే, అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, శిష్యులు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను, ఆ బోధకులు చెప్పారు కాబట్టి నేను వింటున్నాను, ఆ దైవ సేవకుడు చెప్పాడు కాబట్టి నేను వింటున్నాను, సంఘ కాపరి కాబట్టి నేనే వింటున్నాను అనడానికి లేదు. ఇక్కడ
అనడానికి లేదు. ఇక్కడ ఆ వాళ్ళ ఊహ నుంచి వచ్చింది కాదు వాక్యం, వాళ్ళు చెప్తే వినటానికి. అందుకే యేసుక్రీస్తు వారు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. వాళ్ళకి హెచ్చరిక చేశాడు. మీరు బైబిల్ గ్రంథంలో మీరు బోధకులు ఏం చెబుతున్నారో దాన్ని మీరు పరిశీలించుకోవాలి, దానిని మీరు ఆజ్ఞాపించాలి, పరిశీలనాత్మకంగా చదువుకొని దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. కనుక తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖలంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొని వలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నాడు. అంటే మనుషులే రాశారు, భక్తులే రాశారు, కానీ వాళ్ళని రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించాడు. అంటే దేవుని మాట. ఆ మాటకు భిన్నంగా మనం ప్రవర్తించు, మన కుటుంబం ఆ వాక్యానికి వ్యతిరేకంగా మనం బ్రతికామనుకోండి, ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం? లేఖనాన్ని అతిక్రమించాం కాబట్టి, అక్రమంగా మనం నడుచుకుంటున్నాము కాబట్టి, బోధకులు చెప్పింది విని మనం కూడా మన కుటుంబాలను నాశనం చేసుకోమని కాబట్టి మనం కూడా వాళ్ళల్లో పాలిభాగస్తులు అయిపోతాం. కనుక ఫస్ట్ మనం గమనించవలసింది, నా సంఘం కరెక్టా, నేను వచ్చిన సంఘం కరెక్టా కాదా, సత్య సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, నేను పోషించడానికి అంటే నేను పోషించుకోవడానికి, నా ఆత్మీయంగా బలపడటానికి నాకు పోషకులుగా ఆ సంఘంలో వాక్యం ప్రకటింపబడుతుందా, దినదినము వాక్యాన్ని చెప్పి ఆత్మలను వాళ్ళు రక్షిస్తున్నారా లేదా, అసలు సంఘానికి ఏం పేరు పెట్టబడి ఉంది, అసలు రాజ్యం వచ్చింది, రాజ్యం రాదని చెప్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ ఉంటే నాకు పరలోకం వస్తుందా రాదా, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అంశాలు. ఇక జన్మ పాపం గురించి ఒక్కొక్కటి సబ్జెక్టులుగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం సమాజంలోనికి వెళ్ళి ఒక ఆత్మను రక్షించేవాళ్ళం. మనం వాటిల్లో ఇంకా అటు ఇటుగా ఉంటే కొంతమంది చెప్తారు, కొంతమంది విని మనం ఉండి నమ్మేదనుకోండి, కొంతమంది ఇంకా మనకి ఎలా మనం చదువుకోకుండా దాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోకుండా కొంత అట్టచ కొంత టిచ్చట అంటే అస్థిరులు అంటారు వీళ్ళని, స్థిరత్వం లేని వాళ్ళు. కనుక ఈ విషయాలను మనం సంఘంలోనికి వచ్చి నేర్చుకొని సమాజంలో ఏంటంటే 90% అన్నాను కదా ఇందాక, 100కి 90% ఇలాంటి బోధలు ఉన్నారు. కనుక వాళ్ళు చెప్పే దుర్బోధలు ఏమంటే, దురాశలు ఏమంటే అది సంఘమే ఇది సంఘమే, అది బైబిలే ఇది బైబిలే. కనుక ఎక్కడైతే ఏమి ఏదో ఒక వాక్యాన్ని వినిపించాలి అన్నదే వాళ్ళది నమ్ముతారు. కానీ బైబిల్లోనికి వెళ్ళి ఎంత వాస్తవాలను మనకు చూపించి అది సత్యము ఇది అసత్యం అని చెప్పగలిగిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు మనకి దొరకరు. అంటే బైబిల్ మన దగ్గర ఉన్నంతకాలం, లేదా బైబిల్ నువ్వు పరిశీలించినంత కాలం నిన్నెవడు వచ్చి మోసం చేసేవాడు నీ దగ్గరికి రాలేడు. ఎప్పుడైతే మన వాక్యాన్ని చదవలో దాన్ని గ్రహించుకోలేకపోతామో, దాన్ని అర్థం చేసుకోలేకపోతామో, దాన్ని పరిశీలనాత్మకంగా మన హృదయంలో మనకు జవాబు లేదో, అప్పుడు నువ్వు మోసపోవటానికి ప్రమాదం ఉంది. అప్పుడే అపవాది మనకి ఎంటర్ అయిపోతాడు, మనల్ని భ్రష్టత్వంలోనికి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గమనించుకొని ముందుకు సాగిపోవాలని, వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే మీరు చాలా బలవంతులు అవుతారు, శక్తిమంతులు అవుతారు. అలాంటి శక్తిమంతులుగా ఉండి మీరు మీ కుటుంబంలోనికి ఇతరులకు సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అలా ఉండి మనము మన కుటుంబాలను బాగు చేసుకుంటే మన పిల్లలను కూడా దేవునిలో స్థిరులుగా వాళ్ళను ఉంచాలన్నదే వాస్తవం. కనుక మీరు అందరూ ఎగ్జామ్ రాయటానికి మీరు సిద్ధపడాలి. ఎగ్జామ్లో ఉన్న ఎన్నో లెసన్స్ మన ఆత్మీయ జీవితానికి అవసరము. బైబిల్ గ్రంథాలలో సులువుగా అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కనుక నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా బాగా చదువుకొని, అందుకే చదువుట యందును అంటాడు అక్కడ తిమోతి రాసిన పత్రికలో, నేను వచ్చే వరకు మీరు చదువుట యందును అంటాడు. అంటే చదవటం అనేది మీరు మిస్ కాకూడదు. చూస్తారా మాట ఒకసారి, ఎక్కడుందో అది, తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి నువ్వు బాగా ఎలా ఉండాలి? 11 నుంచి చూద్దాం. నీ యవ్వనమును బట్టి ఎవడు నీ తృణీకరణ నీకు నువ్వు అవకాశం ఇవ్వకూడదు.
ఎవరిని బట్టి నువ్వు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. నీ మాటలు చాలా స్పష్టంగా ఉండాలి, పకడ్బందీగా ఉండాలి, ఛాలెంజ్ చేసే విధంగా ఉండాలి. నీ మాటల్లో ప్రవర్తన, నీ మంచి ప్రవర్తనతో కూడిన మాటలు ఉండాలి. ఆషామాషిగా ఉండకూడదు. ఎవరు నువ్వు ఒక బోధకుడివే. సమాజంలో ఇప్పటివరకు ఎన్నో బోధలు వచ్చినాయి, ఎన్నో సంఘాలను పాడు చేసేవాళ్ళు వచ్చారు. నీ మాటల్లో స్పష్టత, నీ మాటల్లో యథార్థత, నీ మాటల్లో నీతి ఉండాలా. ఆ మాటల ప్రకారంగా నువ్వు వాళ్ళకి చెప్పాలా. నీ మాటలోనూ ప్రవర్తన బాగా ఉండాలా. నేను మాటలు చెప్పాను కదా, వాక్యం చెప్పాను కదా, నేను ఎలా బ్రతికితే ఎందుకు అనుకోకూడదు. నువ్వు ఒక సాక్షిగా ఉండాలి, సంఘానికి మాదిరికరంగా ఉండాలి, నీ ప్రవర్తన కూడా బాగా ఉండాలి. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు కదా ప్రవర్తన విషయంలో. కనుక ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు? ప్రేమలోనూ నువ్వు ప్రేమించే విధానం. దేవుడు ఎలా ప్రేమిస్తాడు? దేవుడు ప్రేమ స్వరూపి. అసలు ప్రేమకు రూపమే దేవుడు. ఆ ప్రేమను నువ్వు కనపరుచుకోవాలా. ప్రతి సహోదరుని నువ్వు ప్రేమించాలా. విశ్వాస భ్రష్టులు కాకూడదు. భ్రష్టులైపోయి అందరూ ఆ ధనాపేక్షలో పడిపోయాడు, మోసపూరితమైన ఆలోచనలు పడిపోయాడు. అలాంటి భ్రష్టత్వంలోనికి, అవిశ్వాసంలోనూ పడిపోకూడదు. విశ్వాసంలో ఉండాలా, పవిత్రతలో ఉండాలా. విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలా. ఏ విశ్వాసి కూడా నిన్ను చూసి ఏంటి ఇతను, ఈ బోధకుడు ఎలా చెప్తున్నాడు, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పి ఎవరు కూడా అనుకోకూడదు. అది వాళ్ళ ఆత్మీయ బలహీనతలకు ఆటంకంగా ఉంటుంది. కాబట్టి విశ్వాస విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చే వరకు ఆలస్యం చేసినా, నేను వచ్చే వరకు నువ్వేం చేయాలి అంటే చదువుట ఎందు, లేఖనాలను బాగా చదువు, బైబిల్ని బాగా చదువు, జ్ఞానాన్ని నేర్చుకో, ఖాళీగా ఉండమాకు, అశ్రద్ధ చేయమాకు. ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చెప్పలేదో, లేదో ఈ మాటల ప్రకారంగా స్వార్థ పని లేదో, ఖాళీగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? చదవాలి. హెచ్చరించు, పురుషులను హెచ్చరించు, స్త్రీలను హెచ్చరించు, యవనస్తులను హెచ్చరించు. పాపం జోలికి వాళ్ళని వెళ్ళనీయకుండా చూడు. దుర్బోధల విషయమై వాళ్ళని హెచ్చరించాలి. అటువైపు వెళ్లకుండా సత్యం వైపు వాళ్ళను లాగాల. హెచ్చరించడం ఎందుకు, బోధించడం ఎందుకు, జాగ్రత్తగా ఉండుము. బీ కేర్ఫుల్. వీటన్నిటిని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జనులు, ఇంకా 2వ పత్రిక రండి, ఒక మాట చూసి ముగిస్తాను, కంగారు పడకండి. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 4వ అధ్యాయం 2 నుంచి, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. నీకు ఆ సమయం లేదు. రాత్రి అనగా పగలనగా ఏ టైంలో పెట్టినాను వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకంటే మనకు సమయం లేదు. మన ఆయుష్ అంతా తెలియదు. దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. ఏ సమయంలో వాక్యం చెప్పే అవకాశం ఉందా, ఏ సమయంలో ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చే అవకాశం ఉందా. నీ శక్తి లోపం లేకుండా నువ్వు ప్రయాసపడాలి. దేవుని కొరకు నువ్వు ముందుకు నడవాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, అనేకులను ఖండించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు మన వాక్యాలు వినరు. జనులు ఏం చేస్తారు? మన వాక్యాలు వినరు, హితబోధమైన వాక్యాలు వినరు. కల్పనా కథలు చెప్పామనుకోండి, ఇంక 2 గంటలు చెప్పినా కానీ వింటారు. వినరా? ఇప్పుడు నేను 2 గంటల వరకు కల్పనా కథలు చెప్పాను, అనగనగా ఒక రోజు అన్నాను అనుకోండి, కళ్ళు తెరిచిపోతాయి. చాలా అలర్ట్ అయిపోతారు మీరు. అమ్మో, అనగనగా అన్నాడంటే ఏదో ఉంది అంటే. వాక్య విషయంలో ఏంటంటే నిద్ర వస్తూ ఉంటుంది. ఎప్పుడు చెప్పింది హితబోధ కదా ఇది చెవులకు. చూడండి, అది ఏమన్నాడు అక్కడ? హితబోధను సహింపరు. అంటే వాస్తవాలు చెప్పామనుకోండి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను అనుకోండి, ఏం బోధ, ఏం వాక్యం, రోజు చెప్పేది ఇదేగా. అదేగా మన ఆలోచన. హితబోధ విషయంలో సహింపక దురద చెవులు గలవారు. అంటే దురద అంటే ఏంటి? ఏం చెప్తారో, ఏదంటే లోకానుసారంగా ఏదైనా సామెతలు వేసారనుకోండి, వాటి గురించి మనం ఎదురు చూడటం శ్రద్ధగా. ఆ దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అన్నాడు. స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని. ఎవరు పోగు చేసుకున్నారు? వాళ్ళే. మీరు కానుకలు ఇవ్వకపోతే, మీరు ప్రశ్నిస్తే, ఏమండి పాస్టర్ గారు ఇది వాక్యంలో లేదు కదా, బైబిల్లో లేదు కదా, ఏమండి అలా అనుకున్నారనుకోండి, వాళ్ళు కూడా రావడానికి అయ్యో అక్కడేదో విశ్వాసులు ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, ఆ బెరయా సంఘంలో లాగా ప్రతిదినం లేఖనాలు పరిశోధిస్తున్నారు, నన్ను అక్కడికి పంపొద్దు, వేరే ప్రాంతాలకు ఎక్కడ ప్రశ్న లేని వాళ్ళ కాడికి పంపండి, పలానూరుకు పంపండి అన్నారు అనుకోండి. అక్కడైతే కానుకలు వస్తాయి, నన్ను ఎవరు ఏమి అడగరు అని చెప్పి వాళ్ళే రికమెండ్ చేస్తారు మీ దగ్గర నుంచి వెళ్ళిపోవటానికి. మీరు ఎలాంటి వాళ్ళు? మీరు పోగు చేసుకున్నారు, అయ్యగారు ప్రార్థన చేయండి, మంచి వాక్యాలు చెప్తాడు. వాక్యాలు మనకు సహింపం కదా, కల్పనా కథలు చెప్తున్నాడు కాబట్టి, ఈయన పెట్ట కథలు బాగా చెప్తాడు కాబట్టి మనం పోగు చేసుకున్నాం ఆయన్ని.
పోగు చేసుకొని ఏం చేస్తున్నాం? పోషిస్తున్నాం కాబట్టి మన ఆత్మలు ఏం చేస్తాయి? ఆరిపోయే ప్రమాదం ఉంది. దానికి కారణం ఏంటి? 4, సత్యము నాకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఆల్రెడీ అప్పటికే వచ్చింది. కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చింది. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండము, శ్రమపడము, సువార్త పనికి చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము అన్నాడు. మన పరిచర్యని సంపూర్ణంగా జరిగించాలి. దేవుడు పెట్టిన భారాన్ని, మన మీద పెట్టిన భారాన్ని, మనకి ఏదైతే ఇచ్చాడో, ఏవైతే పరిచర్య ఇచ్చాడో అది పాడటమా, చెప్పటమా, సహాయం చేయటమా, లేదా ఆత్మలు రక్షించటమా, కుటుంబాలను దర్శించి అనేకులను కుటుంబాలను బలపరచడమా, నీకు ఏదైతే పరిచయం ఇచ్చారో దానిలో సంపూర్ణంగా నువ్వు నెరవేర్చాలి, జరిగించాలి. అది దేవుడు మన మీద పెట్టిన భారాన్ని. కనుక ఈ విషయాలన్నీ ఆలోచించుకొని దుర్బోధలేవో హితబోధలేవో మనం గమనించుకోవాలి. కష్టమైన నష్టమైన మనం హితబోధను నేర్చుకొని కల్పనా కథలో చెవినొగ్గక సత్యాన్ని గ్రహించే మనసులు మన అందరికీ రావాలని ప్రేమపూర్వక మనవి చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమకరంగా తండ్రి మీ సన్నిధిలోనికి నడిపించారు. ఈ ఆదివారమున తండ్రి ఆత్మీయ తండ్రి ద్వారా ఎన్నో మాటలు, విలువైన సంగతులు వినిపించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు తండ్రి నా ద్వారా మీ పిల్లలకు సవివరంగా వివరించాను. ఎన్నో దుర్బోధలు వస్తున్న ఈ కాలంలో, కల్పనా కథలు తిరుగు కాలం వచ్చే ఈ సమయంలో మేము సత్యానికి స్తంభాలై సత్యాన్ని అనుగ్రహించి వాక్య ప్రకారంగా జీవించి మా బ్రతుకులను మార్చుకొని మీ కొరకు ఉన్నతమైన బ్రతుకును బ్రతికి మీరున్న లోకానికి మేమంతా చేరువయ్యేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధ దీవెనలు వారికి అనుగ్రహించమని వేడుకుంటూ కుటుంబంలో కావాల్సిన వాళ్ళ అవసరతలు, అక్రతలు మీ చిత్తానుసారం కొట్టే సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాను. ఎవరైతే ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, శరీర బలహీనతలో ఉన్నారో తండ్రి, వాళ్ళని సంపూర్ణంగా స్వస్థపరచండి, వాళ్ళ అవసరతలను తీర్చండి తండ్రి. ఈ విషయాలన్నీ తండ్రి సంఘానికి, సంఘ పిల్లలకు, విశ్వాసులకు తెలియజేసి మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ మీ కొరకు బ్రతకడానికి కృప చూపించమని వేడుకుంటూ సంఘం చేపట్టిన మరి పాట విషయమై ప్రార్థన చేస్తూ సకాలంలో తండ్రి వాటన్నిటినీ అనుకూలపరచండి, సమయానుకూలపరచమని వేడుకుంటూ మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.